శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనం మన ప్రేక్షకులు అడుగుతున్న అనేక ఆసక్తికరమైన సమస్యలు చూస్తున్నాం. అలాగే వారు అడిగే సమస్యలు ఏవైతే ఉంటాయో వీరే కాకుండా అనేక మంది వారి జీవితంలో వాళ్ళని పోల్చుకుంటూ కూడా కొంతమందికి అగుపిస్తుంటారు. అవును, నాకు కూడా ఇలాంటి సమస్య ఉంది కదా, అవును నాకు కూడా ఇదే రకంగా ఉండేది కదా అనుకునే వాళ్ళు కూడా కొంత ఎక్కువ మందే కనపడవచ్చు. ఎందుకంటే నాకున్న ఈ జాతకాల అనుభవంలో ఇప్పుడు మరి ఈరోజు ఎలాంటి సమస్య ఉత్పన్నమైంది, మనం దీనికి ఏ రకంగా ఈ మంత్రశాస్త్రం అయితేనేమి, తంత్రశాస్త్రం అయితేనేమి, వివిధ పరిహారాల శాస్త్ర పద్ధతులు అయితేనేమి, వాటి ద్వారా మనం ఏదైనా సరే కొంతవరకు వీరి సమస్యకు పరిష్కారం ఇచ్చే మార్గాన్ని అయితే చూద్దాం. స్వామి, మాది కరీంనగర్. నా పేరు ధనుంజయరావు. నాకు ఇంచుమించుగా 48 ఏళ్ళు ఉంటాయి. నాది పూర్వభద్ర నక్షత్రం, కుంభరాశి అన్నట్టుగా మా పెద్దవాళ్ళు తెలియజేశారు. అయితే ఇక్కడ నా సమస్య ఏంటి అంటే కనుక, చీటికి మాటికి నేను మతిమరుపుకి లోనవటం, చెయ్యనిది చేశాను అనుకుంటూ ఉండటం, అయ్యో చివరికి వచ్చేప్పటికి ఇది చేయకుండా వదిలేసానా అని నివ్వెరపోవటం, దీనివల్ల నేను అనేక రకాలైన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. దీనికి ఏదైనా ఉపశమనం అనేది ఉందా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. నిజమే, మనం అదేదో సినిమాలో కూడా ఈ మతిమరుపు వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది చూసాం. అలాగే నిజానికి ఏంటంటే పాత రోజుల్లో ఏంటంటే ఏదైనా సరే ఒక మతిమరుపు కానీ ఇతరత్ర పెద్ద రోగాలు కానీ ఏమైనా సరే ఒక వయసు వచ్చాక 60 పైన పడితే నెమ్మదిగా మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇవాళ వయసుతో సంబంధం లేకుండా రకరకాలైన రోగాల్ని చిన్న వయసులోనే మతిమరుపు రావటం, తర్వాత మరి చిన్న వయసులోనే షుగర్లు రావటం, బీపీలు రావటం, ఇలా ఎన్నో మన యొక్క అనుభవంలో వింటున్నాం, చూస్తున్నాం. ఇక్కడ ఈయన వయసు అయితే మరీ చిన్న వయసు అయితే కాదు, నడి వయసులో ఉన్నాడు కనుక ఇక్కడి నుంచి ఏదైనప్పటికీ కూడా అది రోజు రోజుకి కొద్దిగా ఈ మతిమరుపు పెరిగే వయసే తప్ప కొంత తగ్గే వయసు అయితే కాదు కదా. మరి ఈయనకి మనం ఏదైనప్పటికీ కూడా మతిమరుపు అనేది ఎవరికి వచ్చినా కూడా ఇబ్బంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు వచ్చినప్పుడు అది మరింత ఇబ్బంది కలిగించడం అనేది కూడా ఉంటుంది. వాళ్ళకి మతిమరుపు ఎక్కువైన కొద్దీ మరి చదివింది మర్చిపోతే ఉపయోగం ఉండదు కదా. సో మనం ఇన్ని రోజులు కష్టపడామని కాదు, పరీక్ష రాసే టైంలో మనకు ఆ మతిమరుపు లేకుండా, దాన్ని కన్ఫ్యూజన్ లేకుండా పరీక్ష రాసొచ్చామా లేదా అనేది ముఖ్యం. తర్వాత ఏదైనా సరే ఒక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న సకాలంలో చేయలేకపోతే వాటి వల్ల మర్చిపోతే ఎన్ని అగచాట్లు ఉంటాయి, ఎన్ని అవమానాలు ఉంటాయి, ఎన్ని రకాలైన ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కొంటాం. ఇవన్నీ మనకి తెలిసింది. మతిమరుపు అనేది చాలా పెద్ద రోగం. అయితే ఈ మతిమరుపు అనేది ఏంటంటే సాధారణంగా ఒక్కోసారి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్కరికి రకరకాల వ్యాపకాలు, పరధ్యానం పెరగటం వల్ల వస్తున్న మతిమరుపు తప్ప నిజానికి బుద్ధిలో వస్తున్న మతిమరుపు కాదు. బట్ వాళ్ళకున్న అలవాట్ల రీత్యా పెరుగుతున్న ఒత్తిళ్ళ వల్ల ఈ మతిమరుపు పెరుగుతుందని కొంతవరకు మనం అనుకోవచ్చు. సరే, వాస్తవికత అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా, అనుభవం అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా, గ్రహం తాలూకు విషయాల్లో మాట్లాడుకుంటే కనుక సాధారణంగా ఈ యొక్క జ్ఞాపక శక్తి క్షీణించడం అనేది జ్యోతిష్యంలో బుధుడు దానికి ఎక్కువ పాత్ర వహించడం అనేది అయితే ఉంటుంది. కనుక ఎవరి జాతకాల్లో అయితే కనుక బుధుడు కుజుడు రాశుల్లో ఉన్న, తర్వాత మరి బుధుడు శని నక్షత్రంలో ఉన్న కొంత ఇబ్బంది పడటం అనేది, తర్వాత శత్రు రాశుల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడటం అనేది, బుధుడు నీచపడి ఉన్నా కూడా ఒకసారి ఇబ్బంది పడేది ఈ జ్ఞాపక శక్తి విషయంలో ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ మెదడు చుట్టూ ఉండే అంశాలన్నిటికీ కూడా ఈ కుజబుధుల కాంబినేషన్లో కొంతవరకు ఎక్కువగా ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. మరి ఈయనకు వచ్చిన మతిమరుపు అనేది సరే ఎలా వచ్చిందనేది మనకు అప్రస్తుతం. మనకు కావాల్సింది ఏంటంటే ఎవరికైనా సరే ఈ రకంగా ఏదైనా సరే రోజు రోజుకి కొద్దిగా ఈ మతిమరుపు పెరుగుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే మరి
సరస్వతి, గణపతి, బుధుడికి సంబంధించిన ఒక మంచి మంత్రం ఉంటుంది. అది రోజు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా 27 సార్లు కనీసం ఒక 6 నెలల సార్లు పఠిస్తూ ఉంటే గనక ఇటు ఎలాంటి మతిమరుపున్న తగ్గటంతో పాటుగా ఖచ్చితంగా వారు ఎంచుకున్న వృత్తుల్లో వాటిల్లో కూడా రాణింపు అనేది కూడా ఉంటుంది. అది ఏంటి అంటే గనక మనం చదవాల్సింది ఏంటి అంటే గనక ఆ మంత్రం ఏంటి అంటే గనక ఖచ్చితంగా ఓం గం సౌమ్యాయ గణపతియే వరవరద సర్వజనమే వసమానాయ సహ. ఓం గం సౌమ్యాయ గణపతియే వరవరద సర్వజనమే వసమానాయ సాహ. ఈ రకంగా మరి చదువుకుంటూ రావటం అనేది చేయాలి. తర్వాత దీంతో పాటుగా అవకాశం ఉంటే కనుక కొద్దిగా ఆకుకూరలు ఎక్కువ తినటం. ఒకవేళ దోసలు తినే అలవాటు ఉంటే కనుక దాంట్లో కొద్దిగా పెసరట్టు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవటం వల్ల కూడా బుధ బలం పెరగటం అనేది అయితే జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మీకు తెలిసిన ఏదైనా సరే బుధవారాలు అప్పుడప్పుడు పిల్లలకి అంటే 12 ఏళ్ళ లోపు పిల్లలకి ఏదైనా సరే వారికి ఇష్టమైన తినుబండారాలు కొని పెట్టడం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఒకవేళ మీకు పావురాలు వచ్చే వీలుంటే కనుక బుధవారాలు అప్పుడప్పుడు పెసలు మనం ఆ పక్షులకి నానబేసి తినిపించడం వల్ల కూడా తప్పకుండా ఉపయోగం పడటం అనేది అయితే జరుగుతుంది. ఆ రకంగా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికైతే ఇలాంటి మతిమరుపు ఎక్కువగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఉత్తరంలో ఆకుపచ్చ రంగులో ఉండే వినాయకుడి బొమ్మ పెట్టుకోవాలి. ఆ ఆకుపచ్చ రంగు వినాయకుడి బొమ్మ పెట్టుకుని ఆ వినాయకుడి యొక్క తొండం ఏదైతే ఉంటుందో అంటే ఈ శిరస్సు నుంచి ఈ తొండం దాకా ఇలాగా ఓం గం గణపతియే, ఓం గం గణపతియే, ఓం గం గణపతియే, ఓం గం గణపతి అలా తొండం చివరి వరకు కూడా శిరస్సు నుంచి మనం మొదలెట్టి ఆ తొండంకి మనం ముగించాలి. అలా 10 సార్లు చేస్తే ఇలా మీరు 40 రోజులు చేయటం. లేదా గుర్తుంటే గనక ప్రతి మంగళ బుధవారాల్లో ఏదో ఒక రోజు ముఖ్యంగా బుధవారం అయితే గనక మరింత మంచి ఫలితం ఇవ్వడానికి కూడా ఉంటుంది. ఈ రకంగా మీరు ఆచరించి చూడండి. క్రమంగా మీకు ఆ మతిమరుపు నుంచి దూరం అవ్వడానికి కూడా ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఒకవేళ మనకేంటంటే ఇలా స్విచ్ వర్డ్స్ అని చెప్పి కూడా కొన్ని ఉంటాయి. ఇలాంటి స్విచ్ వర్డ్స్‌లో మీరు సాధ్యమైనంత వరకు కూడా రీస్టోర్ కేర్, రీస్టోర్ కేర్, రీస్టోర్ కేర్, రీస్టోర్ కేర్ ఇలాంటిది ఏదైనా సరే మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీకు దీనికి ఇదేం దేవుడిదే కాదు కనుక అప్పుడప్పుడు మీరు ఎప్పుడు చదవాలనుకుంటే అప్పుడు చదువుకుంటూ వెళ్ళినా కూడా తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. కనుక ఇన్ని పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి వీలైతే ఆ పద్ధతి ఆచరించండి. ఎంతో కొంత ఆ మతిమరుపు నుంచి మీరు తప్పకుండా బయటకొస్తారు. మీకుండే నష్టాల నుంచి తప్పించుకుంటారు. ఇది మరి ఈరోజు వీరికి ఉన్న సమస్యకి మన యొక్క పరిష్కారం.